అగ్రిమెంట్ రెన్యువల్ సాగుతో సన్ గ్రూప్ చేస్తున్న ఆగడాలను అరికట్టేందుకు సంస్థ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులపై సన్ గ్రూప్ నెట్వర్క్ పెనుభారం మోపనుంది. ఇప్పటికే మనకు అవసరం లేని ఛానళ్లను సైతం అంటగడుతూ భారీగా రుసుము వసూలు చేస్తున్నా ఇప్పుడు దానిని రెట్టింపు చేసేందుకు పన్నాగాలు పన్నింది. కేబుల్ ఆపరేటర్లు వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శుభోదయ కమ్యూనికేషన్ సంస్థ సన్ నెట్వర్క్ వేధింపులను అడ్డుకునేందుకు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. వివరాల్లోకి వెళితే సాధారణంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి 11 నెలలకు ఒకసారి ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు తమ అగ్రిమెంట్ ను రెన్యువల్ చేసుకోవాలి. గత అగ్రిమెంట్ తో పోల్చితే 7% బిల్లుల్లో పెంపుదల చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా 100% పెంపుదల చేయాలని రెట్టింపు రుసుము వసూలు చేసేందుకు కుట్రలు పన్నుతుంది. అదే జరిగితే ఇప్పటికే పే ఛానల్స్ బ్రాడ్కాస్టర్ల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులపై రెట్టింపు భారం పడనుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న శుభోదయ కమ్యూనికేషన్ సంస్థ సదరు సన్ గ్రూప్ కు చెందిన జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీస్, సన్ టీవీ, సూర్య టీవీ వంటి ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం జరిగింది. సన్ గ్రూప్ సంస్థ వేధింపులపై త్వరలో కేబుల్ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కూలంకుషంగా చర్చించనున్నట్లు శుభోదయ కమ్యూనికేషన్ సంస్థ అధినేత ఎం సుభాష్ రెడ్డి తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులపై భారం తగ్గించేందుకు చేస్తున్న తమ ఈ ప్రయత్నానికి కొద్ది రోజుల పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. శుభోదయ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా వివిధ ఛానళ్లు అందిస్తున్నటువంటి మా యొక్క సంస్థ కేబుల్ ఆపరేటర్ల ద్వారా కస్టమర్కు మా యొక్క సర్వీస్ని మేము అందజేయడం జరుగుతుంది. ఈ అందజేయడంలో భాగంగా ఈ యొక్క ఎంఎస్ఓ అంటే మల్టీ సిస్టమ్ ఆపరేటర్ వివిధ ఛానళ్ల వారి నుండి వివిధ రూపకంలో అగ్రిమెంట్ని చేసుకొని మేము ఆపరేటర్ ద్వారా కస్టమర్కు మా యొక్క ప్రసారాలని అందజేయడం జరుగుతుంది. ఈ భాగంలో జెమినీ సన్ గ్రూప్కి సంబంధించినటువంటి జెమినీ గ్రూప్ వారు ఇప్పటికే వివిధ ఛానళ్ల వారి కన్నా రెట్టింపు రేటును మేము మా ఆపరేటర్లు వారికి మేము చెల్లించడం జరుగుతుంది. దానికి వారికి సరిపోదని వేరే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క మా దగ్గర ఉన్నటువంటి ఆపరేటర్ నుంచి రెట్టింపు భారం వారి మీద వేయాలనే ఉద్దేశంతో వారు మా యొక్క ప్రతి 11 నెలలకు ఒకసారి జరిగే రెన్యువల్ అగ్రిమెంట్లో భాగంగా వారు చట్టానికి వ్యతిరేకంగా మా యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఆపరేటర్ల పైన సంబంధించినటువంటి అగ్రిమెంట్ని రెట్టింపు కావాలని చెప్పి మొండి వైఖరితో వారు ఉన్నారు. దానికి పలుమార్లు మేము మా యొక్క తెలంగాణ ఎంఎస్ఎస్ తరఫున కానీ మా కేబుల్ ఆపరేటర్ల తరఫున కానీ మేము పలుమార్లు పలు సమస్యలపై, ఎందుకంటే మన తెలంగాణ జిల్లాలలో ఎందుకంటే మనకే బతకడమే చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ రోజులలో వారు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మేము చాలా సార్లు వాళ్ళకి వినియోగించుకోవడం జరిగింది. ఎందుకంటే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్ వివిధ సమస్యలతోని ఇక్కడ ఎదుర్కొంటున్నాడు. కాబట్టి కట్టలేమనే ఉద్దేశాన్ని చాలా సార్లు వాళ్ళకు మేము వినియోగించడం జరిగింది. అయినా కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళు రెట్టింపు చేయాలనే ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి మేము మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఒప్పుకోకుండా మేము ఢిల్లీలో ఉన్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. ఆ ఉన్నత న్యాయస్థానం కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క శుభోదయ కమ్యూనికేషన్ ద్వారా చేస్తున్నటువంటి ప్రసారాలని ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ముఖ్యంగా ఆర్డర్ కూడా మనకు రావడం జరిగింది. అయినా కూడా దీన్ని లెక్క చేయకుండా వారు చేస్తున్నటువంటి జెమినీ వివిధ ఛానల్లో ప్రసారాలలో వివిధ రకాలుగా డిస్టర్బెన్స్ చేసుకుంటూ ప్రసారాలని మనకు అంతరాయం కల్పిస్తున్నారు. కాబట్టి మేము మా యొక్క ఏదైతే జెమినీ గ్రూప్ సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళని తాత్కాలికంగా శుభోదయ కమ్యూనికేషన్ ద్వారా ప్రసారాలను నిలుపుదల చేయడం జరిగింది. ఇటు విషయాన్ని మా యొక్క కేబుల్ ఆపరేటర్లకు ప్రతి కస్టమర్ కోఆపరేట్ చేయాలా కొన్ని రోజుల వరకు. ఎందుకంటే దీని విషయంలో మేము న్యాయస్థానంలో పోరాడడం జరుగుతుంది. న్యాయస్థానం కూడా మన తరపున ఉన్నది. కాబట్టి వారు అన్ని కాదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి దానికి మేము పోరాటం చేస్తాం. త్వరలోనే మా యొక్క కేబుల్ ఆపరేటర్లతో ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వారిపైన ఎలా పోరాటం చేయాలో మేము నిర్ణయించుకుంటాం. ఆ లోపు వరకు దయచేసి మా యొక్క కస్టమర్లు మా యొక్క కేబుల్ ఆపరేటర్ కు సహకరించాలని, కేబుల్ ఆపరేటర్ కూడా మాకు ఎంఎస్ఓ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీ టీవీ న్యూస్ సెంట్రల్ డెస్క్.
వినాయక చవితి పర్వదినాన్ని శాంతియుతంగా సోదరభావంతో జరుపుకోవాలని చేగుంట ఎంఆర్ఓ మహిపాల్ ఎస్ఐ వినాయక్ రెడ్డిలు సూచించారు. ఈ మేరకు ఆయా కుల యువజన సంఘాల నేతలతో శాంతి పుస్తకాలు ఎప్పుడు మట్టలు కలెక్టర్ గారికి కాబోయే భార్య ఎంత మంచి మాట చెప్పారు. నేను స్వయంగా ఉండిన మైసూర్ పాక్ పెట్టా. ఇప్పుడు మైసూర్ పాక్ పెడతా ఉంటది. నువ్వు నాకు అర్థం కాదు తల్లి. సూపర్ కంపెనీ కదండి. ఏమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నతో పోట్లాడి ఇల్లు వదిలి విజయవాడ వచ్చేసానండి. అక్కడ ఈయన్ని కలిశాక మనశ్శాంతిగా ఉంది. ఈయన లేని ఆ ఊళ్ళో ఉండబుద్ది కాక ఇక్కడికి వచ్చేసాను. అట్టాగా, మీ నాన్నగారు అడ్రస్ చెప్పమ్మా. మీ అమ్మాయికి ఇప్పుడైతే ఇల్లు తిరుగుతుంది, వచ్చి తీసుకెళ్ళమని తెలియదు. ఎందుకు వచ్చిన గెస్టులతో ఎలాగైనా ప్రోత్సహించింది. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలాగైనా ప్రవర్తించడం. ఇద్దరు అలా నవ్వుకుంటున్నారంటే వాళ్ళ మధ్య పరిచయం ఏమన్నా ఉంటుందట. ఇంటిదాకా తీసుకొస్తే ఇంకా లేదంటే లవర్సే. పచ్చిల్లో మిరపకాయలాగా, పాయసంలో జీడిపప్పులాగా